కొంతమందికి అనుకున్న పనులు అస్సలు పూర్తవవు. ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతుంటాయి. మరి పని సగంలో ఆగిపోయిందంటే రావాల్సిన డబ్బులు చేతికి రావు. ఇక చేతిలో డబ్బు లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. మరి ఇటువంటి సమస్యలేవీ లేకుండా సంతోషంగా జీవించాలంటే ఆదివారం నాడు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిష్కారాన్ని పాటించండి చాలు. మీ ఆటంకాలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ చేతి నిండా డబ్బు వస్తుంది. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? మరి ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులేమీ జరగట్లేదు అని భావిస్తూ ఉంటే రేపు ఆదివారం నాడు చక్కగా ఈ పరిష్కారాన్ని పాటించండి. ఎన్నో లాభాలు కలుగుతాయి. మీ జీవితమే మారిపోతుంది. చేతి నిండా డబ్బు వస్తుంది. మరి ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఆదివారం నాడు ఉదయమే సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి దగ్గరలో ఏవైనా నదులు అందుబాటులో ఉంటే ఆ నదిలో స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే ముందు ఒక చెంబుడు నీటిలో మిరపగింజలను వేసి ఆ నీటిని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా స్నానం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి పూజ గదిలో మీరు ప్రతిరోజు ఏ విధంగా పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళండి. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని మీకున్న సమస్యలు, ఆటంకాలు అన్నీ తొలగిపోవాలని చెప్పుకొని నమస్కరించుకోండి. ఇప్పుడు 2 కొబ్బరి చిప్పలను తీసుకోండి. వాటిలోని కొబ్బరినంతటిని ఇంటి దగ్గరే తీసేసి గుడికి తెచ్చుకోండి. ఈ చిప్పలలో కొబ్బరి నూనెను పోసి క్రాస్ ఆకారంలో 4 ఒత్తులను వేసి చక్కగా దీపాలను వెలిగించండి. ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు వాటి దగ్గరే కూర్చుని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. ఆ దీపాలు పూర్తిగా కొండెక్కిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక మీ రోజువారీ పనులను మీరు చేసుకోండి. అంతే. మీకు ఉన్న ఆటంకాలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా విజయం లభించి అష్టైశ్వర్యాలు పొందుతారు. కనుక మీరు కూడా ఆదివారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి మంచి లాభాలను పొంది సంతోషంగా జీవించండి. మర్చిపోవద్దు.